హాయ్, అందరికీ నమస్కారం. కుక్ విత్ స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక చల్లని తీయని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తూ ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మరి కథ మొదలు పెడదామా? వేసవి సెలవులు రావడంతో కన్నా చిట్టి తన అమ్మమ్మ ఊరికి సిటీ నుంచి వెళ్ళారు. ఇద్దరు చాలా హ్యాపీగా కజిన్స్తో రోజంతా ఆడుకుంటూ గడిపేవారు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ చాలా ఎక్కువగా ఉండడంతో అమ్మమ్మ మాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగారు. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న ఐస్ క్రీమ్ షాప్కి తీసుకుని వెళ్ళింది. అక్కడ మ్యాంగో, గువావా, కోకోనట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ తింటూ కన్నా అడిగాడు, అమ్మమ్మ ఆ సిటీలో పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ షాపులు ఉంటాయి, చాలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఇక్కడ ఐస్ క్రీమ్ ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉంది అని అడిగాడు. అప్పుడు అమ్మమ్మ నవ్వుతూ, సిటీలో చాలా రకాల ఫ్లేవర్లు కలర్స్ ఉంటాయి, కానీ ఊర్లో ఐస్ క్రీమ్ లో ఫ్రెష్ పాలు, రియల్ ఫ్రూట్స్ ఎక్కువగా వాడతారు, అందుకే దీనికి టేస్ట్ న్యాచురల్ గా ఉంటుంది అని చెప్పింది. చిట్టి ఒక ముక్క తిని, అవునమ్మమ్మ చాలా ఫ్రెష్ గా ఉంది, మ్యాంగో టేస్ట్ సేమ్ టు సేమ్ మ్యాంగో తిన్నట్లుగానే ఉంది అని అంది. ఆ రోజు నుంచి కన్నా చిట్టి ఇద్దరికి అమ్మమ్మ ఊర్లో తిన్న ఐస్ క్రీమ్ టేస్ట్ గుర్తుండిపోయింది. సిటీ ఐస్ క్రీమ్ లో ఎన్నో ఫ్లేవర్స్ ఉన్నా అమ్మమ్మ ఊరి ఐస్ క్రీమ్ లో ఉన్న ఫ్రెష్ టేస్ట్ మాత్రం ప్రత్యేకంగా అనిపించింది. హాలిడేస్ అయిపోయాక సిటీకి వెళ్లి కన్నా చిట్టి ఐస్ క్రీమ్ మిస్ అవుతుంటే వాళ్ళ అమ్మ చెప్పింది, మనం ఇంట్లోనే ఫ్రెష్ గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామని. అమ్మతో ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయించుకుని హ్యాపీగా తినేవారు. కన్నా చిట్టికి అమ్మమ్మ ఊరి ఐస్ క్రీమ్ టేస్ట్ ఇంట్లోనే దొరికింది. మరి మీరు ట్రై చేసి మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మన నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి రెసిపీస్ అండ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.